హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ నర్సెస్ ఫస్ట్ మంత్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది స్టార్టింగ్లో అని చెప్దాం అనుకుంటున్నాను. బాగా క్రూషియల్ టైం ఇదే చెప్పాలంటే. ఇక్కడ ఏజెంట్ అన్నీ అరేంజ్ చేస్తారు. డాక్యుమెంట్స్ అంతా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేకపోతే మాత్రం కొంచెం కష్టం. అడ్రస్‌లు అవి చూసుకోవడం కొంచెం ఈజీనే. మనం ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కడికైనా సరే మనం మ్యాప్ పెట్టుకొని చాలా ఈజీ అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకులాగా ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి అడ్రస్ బ్లాక్ నెంబర్స్ ఉంటాయన్నమాట. అపార్ట్మెంట్స్‌కి ఆ బ్లాక్ నెంబర్స్ అవి చూసుకొని వెళ్తూ ఉండాలి. నేనైతే ఒకసారి బయటికెళ్ళి మెట్రో స్టేషన్ నుంచి బయటకొచ్చి ఆ మెట్రో స్టేషన్ చుట్టూ 4 రౌండ్లు తిరిగాను. ఇంటికి ఎటు వెళ్ళాలో తెలియకంటే ఎగ్జిట్ కుడివైపుకి వెళ్ళాల్సిందని ఎడమ వైపుకి తీసుకున్నాను ఎగ్జిట్. దానివల్ల నాకు బయటికెళ్ళి చర్చ్‌కి ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 11కి వచ్చిన దాన్ని అక్కడి నుంచి అది నాకు దారి తెలియక 12:30 వరకు ఆ ఎంఆర్‌టీ చుట్టూనే రౌండ్స్ తిరుగుతా ఉన్నాననమాట. తెలియక, రోడ్డు తెలియక. ఎవరిని అడగాలో తెలీదు. తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ టైంలో కాల్ చేసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి కొంచెం మొహమాటం వల్ల చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. అదే కాదు అలా దాదాపు స్టార్టింగ్ 1 మంతే కాదు 2, 3 మంత్స్ వరకు నేను అలా అడ్రస్‌లు తెలియక అక్కడక్కడే తిరుగుతూ చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యి ఇబ్బంది పడ్డాను. అది మెయిన్ ఇబ్బంది పెట్టే విషయం అనమాట. అడ్రస్‌లు తెలియకపోతే మనకి ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి గూగుల్ మ్యాప్స్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి ఏమనిపించదు కానీ, నాలా గూగుల్ మ్యాప్ అంటే ఏంటని సింగపూర్ వచ్చాకే చూసేవాళ్ళకైతే ఇబ్బంది. అది ఒక మైనస్ అనమాట. సరే మళ్ళీ మనం మెయిన్ టాపిక్‌కి వద్దాం. ఫస్ట్ మంత్ ఆఫ్ లైఫ్ ఏంటి అని అంటే, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్‌గా ఫస్ట్ డే వదిలేసి ఆ నెక్స్ట్ డే నుంచి మనకి హెచ్ఆర్‌ని కలిసేది ఉంటుంది. వెళ్ళి మనం వచ్చామని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక అటెండెన్స్ లాగా అనమాట. వాళ్ళని కలిసి జస్ట్ వాళ్ళేమి క్వశ్చన్‌లేమి అడగరు. ఏంటి బాగుంది ఇక్కడ చిన్న చిన్న రూల్స్ ఏమో చెప్తారనమాట. అంటే చిన్న రూల్స్ కాదు ముఖ్యమైన రూల్సే. ఇక్కడ సింగపూర్‌లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు. డస్ట్‌బిన్‌లో మాత్రమే వేయాలి. ఫస్ట్ టైం వేస్తే తెలియక $500 35,000 ఫైన్. రెండోసారి వేస్తే $5,000 అంటే దగ్గర దగ్గర 3,50,000 ఫైన్ ఏమో తెలీదు. నాకు లెక్కలు రావు చెప్పాను కదా మీకు. సో అలా ఉంటదనమాట. అలాంటి రూల్స్ ముఖ్యమైన విషయాలు చెప్తారు. ఓకే అనుకున్న తర్వాత కలిసేసి వెళ్ళిపోయిన తర్వాత హెచ్ఆర్‌ని మ్యాక్సిమం 1, 2 సార్లు కలవాల్సొస్తుంది మనం జాయినింగ్ అయ్యేలోపు. ఒకసారి 3 సార్లు కూడా ఉండొచ్చు చెప్పలేము. సో హెచ్ఆర్‌ని అయితే ఖచ్చితంగా మనం వచ్చి రాగానే చేయాల్సిన ముఖ్యమైన పని హెచ్ఆర్‌ని కలవాలి. హాస్పిటల్ హెచ్ఆర్‌ని కలిసిన తర్వాత మనకి బ్యాంక్ అపాయింట్మెంట్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ మనకి ఏజెంట్. వాళ్ళే అపాయింట్మెంట్స్ అవి ఫిక్స్ చేసి పెడతారు. అపాయింట్మెంట్‌కి మనమే వెళ్ళాలి. ఏజెంట్ రారు మనతో పాటు. మనతో పాటు బ్యాచ్‌లో 2, 3 వస్తే బాగానే ఉంటుంది కానీ ఒక్కరే వస్తే ఒకళ్ళిద్దరైతే మాత్రం ఇబ్బంది. ఓకే. అది బ్యాంక్ అపాయింట్మెంట్ ఉంటుంది మనకి. బ్యాంక్ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఇక్కడ రెంట్ హౌస్ అయితే మనం ఇక్కడికి వచ్చే ముందే ఎవరో ఒకళ్ళ ద్వారా అరేంజ్ చేసుకుని రెంట్‌కి మన రూమ్ అయితే అరేంజ్ చేసుకొని పెట్టుకునే రావాలి. దాంట్లో అయితే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తేనే అవుతుంది. మనంతట మనం చేసుకోలేము. అది ఒకటి ముఖ్యమైన విషయం. రెంట్ హౌస్ చూసుకుని ఇక్కడికి వస్తాం కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల మనకు దగ్గరలో సూపర్ మార్కెట్లు ఏమున్నాయి అవి చూసుకోవడం అలాంటి బేసిక్ థింగ్స్ చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ బ్యాంక్ అపాయింట్మెంట్ వరకు చెప్పాను కదా. బ్యాంక్ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత మనకి హాస్పిటల్ తరపున ఓరియంటేషన్ ఉంటుందన్నమాట. ఓరియంటేషన్ అంటే బ్రీఫింగ్ ఏమి లేదు. హాస్పిటల్‌లో అసలు మనం చేసే వర్క్ ఏంటి, బేసిక్ వర్క్ గురించి మనకు ఐడియా చెప్తారనమాట. సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలా ఓపెన్ చేయాలి, అందులో మెయిన్ ఏముంటాయి, మన వర్క్ ఎలా ఉంటది, మనం బేసిక్‌గా చేసే వర్క్ ఏంటి, అలాంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనకి బ్రీఫింగ్‌లో చెప్తారు. మ్యాక్సిమం అయితే 5 డేస్ ఉంటుంది. మినిమమ్ 2, 3 డేస్ ఉండొచ్చు. నాకైతే 5 డేస్ బ్రీఫింగ్ చెప్పారు. ఇక్కడ నేను ఇయన్‌గా ఏమేమి వర్క్స్ చేయాల్సి రావచ్చు అని చెప్పేసి అలాంటివన్నీ చెప్తారు. అలాగే మనం ఒకవేళ సిక్ అయితే మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, లీవ్ ఎలా అప్లై చేసుకోవాలి అలాంటి విషయాలు కూడా చెప్తారు. బేసిక్ థింగ్స్ అన్నీ అయితే చెప్తారండి. ఓరియంటేషన్ కొంచెం జాగ్రత్తగా ఉంటే అది మనకు ఫ్యూచర్‌లో చాలా హెల్ప్ అవుతుంది. అప్పట్లో మనకు తెలియక మాలో సగం మంది మేము నిద్రపోయేవాళ్ళం. వాళ్ళు చెప్తా ఉంటే పాపం వాళ్ళు దానికి కూడా ఏమనేవారు కాదు. ఇక్కడ ఏంటంటే మనకి సీరియస్‌గా ఏది నడవదో వాళ్ళు కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటారు. ఎంత సీనియర్ స్టాఫ్ అయినా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో బాగా మాట్లాడతారు. ఓరియంటేషన్ అక్కడ క్లాసెస్ జరుగుతున్నా చక్కగా మనం స్నాక్స్ తెచ్చుకొని తినొచ్చు. వాష్‌రూమ్‌కి వెళ్ళి రావచ్చు. అక్కడే కూర్చొని వినాలి బొమ్మల్లానేం లేదు. కొంతమంది అయితే కునికేస్తా ఉంటారు కూడా దానికి కూడా ఏమనరు పాపం అంతలా పట్టించుకుని. వాళ్ళు చూసి అబ్జర్వ్ చేస్తే పక్కనోళ్ళు కొంచెం లేపుతారు గానీ అలాగే గడిపేసాం. చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను సరిగ్గా వినలేదు కూడా.
నాకు గుర్తున్నంత వరకు చెప్తాను. అలా ఓరియంటేషన్ బేసిక్ థింగ్స్ అయితే చెప్తారు హాస్పిటల్‌లో. హెచ్ఆర్ పాలసీస్ అలాంటి ముఖ్యమైన విషయాలు చెప్తారనమాట. బ్రీఫింగ్ అయిపోయిన తర్వాత ఆ 5 రోజులు ఆ 5 రోజులు అయిపోయిన తర్వాత మనకి మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ అపాయింట్మెంట్ ఉంటుంది. ఎంఓఎం అంటారు. మనం ఇక్కడికి వచ్చినందుకు వీసా మామూలుగా విజిటింగ్ వీసాలా వస్తామన్నమాట మనం. ఆ వీసా ఒక 1 మంత్‌కి వ్యాలిడ్ ఉండేలా తీసుకుంటారు హెచ్ఆర్. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎంఓఎం అపాయింట్మెంట్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన బయోమెట్రిక్స్, ఫోటో అన్నీ తీసుకుని మనల్ని కొన్ని బేసిక్ క్వెషన్స్ మాత్రమే అడిగి మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ లాంటిదే కొంచెం బేసిక్ క్వెషన్స్ అడిగి ఆ తర్వాత మనకి 2 ఇయర్స్ వ్యాలిడ్ వర్క్ పాస్ ఇష్యూ చేస్తారు. నర్సెస్‌కి మ్యాక్సిమం ఎస్ పాస్, స్కిల్డ్ పాస్ మాత్రమే ఉంటుంది. వర్క్ పర్మిట్‌కి కొంచెం శాలరీస్ తక్కువ అనమాట. వీసాల్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. అవి నేను రాబోయే వీడియోస్‌లో చెప్తాను వివరంగా. ప్రస్తుతానికైతే నర్సెస్ వరకు వద్దాం మనం. నర్సెస్‌కి ఎస్ పాస్ ఉంటుంది ఇక్కడ. అది కొంచెం వ్యాలిడ్. ఎస్ పాస్ ఇస్తారు మనకి. 2 ఇయర్స్ వ్యాలిడేషన్ అనమాట అది. 2 ఇయర్స్ ఉండొచ్చు, కొంతమంది 3 ఇయర్స్ కూడా ఉంటుంది. కానీ నాకు 2 ఇయర్స్‌కి ఇచ్చారు. ఆ 2 ఇయర్స్ వర్క్ పాస్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇష్యూ అంటే వెంటనే మన చేతికి ఇవ్వరు. మనకి మొత్తం అప్డేట్ చేసుకుని ఆ కార్డ్, ఎస్ పాస్ కార్డ్ మనకి హెచ్ఆర్ దగ్గరకు వస్తుందనమాట. వితిన్ 1 వీక్‌లో మనకి మళ్ళీ వాళ్ళు మెసేజ్ కానీ, కాల్ కానీ చేస్తారు. మనం హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అది. సో మనం స్టార్టింగ్ 1 వీక్ షెడ్యూల్ చెప్పేసాను కదా మీకు. స్టార్టింగ్ 1 వీక్ కూడా కాదు. మనం వచ్చిన తర్వాత ఫస్ట్ 1 వీక్ మనం హెచ్ఆర్‌ని కలిసేది, బ్యాంక్ అపాయింట్మెంట్ తీసుకునేది, మనకేమైనా ముఖ్యమైన పనులు ఉంటే చేసుకునేది ఉంటుంది. సెకండ్ వీక్ మొత్తం మనకి ఈ బ్రీఫింగ్ హెచ్ఆర్ ఓరియంటేషన్ ఉంటుందన్నమాట. మనం వచ్చిన థర్డ్ వీక్ ఇక్కడ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. మనం వచ్చిన వెంటనే డ్యూటీస్ పెట్టారండి. నేనేం చెప్తున్నానంటే ఇండియాకి ఇక్కడికి టైమింగ్స్ చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి 2.5 గంటలు తేడా ఉంటుందన్నమాట. ఈ సింగపూర్ టైం 2.5 గంటలు ముందుకుంటుంది. ఇండియన్ టైం వెనక్కుంటుంది. సో దానికి మనం కొంచెం మైండ్ అడ్జస్ట్ అవ్వడానికి, వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి మ్యాక్సిమం టైం తీసుకుంటుంది కదా. అలా స్టార్టింగ్ 2 వీక్స్ మనకి డ్యూటీస్ ఉండవు. నెక్స్ట్ థర్డ్ వీక్ నుంచి మనకి డ్యూటీ ఉంటుంది. థర్డ్ వీక్ మొత్తం జనరల్ షిఫ్ట్ ఉంటుందన్నమాట. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 మిడిల్‌లో 1 అవర్ బ్రేక్ ఉంటుంది. మనకి ఏంటి అని అంటే స్టార్టింగ్ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ లేదంటే 1 మంత్ మనతో పాటు ఒక ప్రిసెప్టర్ ఉంటారు. ప్రిసెప్టర్ అంటే ఏంటంటే మనకిద్దరు ప్రిసెప్టర్‌ని ఇస్తారు. మన జాబ్ కేటగిరీ వాళ్ళు ఒకళ్ళు, అండ్ మనకన్నా హై కేటగిరీ అంటే స్టాఫ్ నర్స్ కేటగిరీ వాళ్ళు ఒకళ్ళు. ఇద్దరు ప్రిసెప్టర్స్ ఉంటారు. అదే ఆర్ఎన్‌కి అయితే వాళ్ళ జాబ్ కేటగిరీ వాళ్ళు ఒకళ్ళు, అంటే ఒక స్టాఫ్ నర్స్, వాళ్ళ కింద కేటగిరీ వాళ్ళు ఒకళ్ళు, అంటే ఒక ఎన్రోల్డ్ నర్స్ ఉంటారు వాళ్ళకి ప్రిసెప్టర్ కింద. అలా అంత వర్క్స్ వాళ్ళు మనకి గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు టైమింగ్స్ ఫాలో అవ్వడం, బ్రేక్ టైమింగ్స్ అనే వివరంగా చెప్తూ ఉంటారు. వాళ్ళ గైడెన్స్‌లో మనం వర్క్ నేర్చుకుంటూ చేస్తూ ఉండాలి. వాళ్ళు గైడ్ చేస్తూ మనతో పాటు చేస్తూ ఉంటారు. అది జరుగుతుంది మనకి. స్టార్టింగ్ 1 మంత్ అయితే ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. వర్క్ నేర్పిస్తూ ఉంటారు. మనం చూసుకుని ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుని చేసుకుంటూ ఉండాలి. మనకి ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళని అడగొచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఒక్కసారి 2 సార్లు ఎన్ని సార్లైనా అడగొచ్చు. వాళ్ళేం కోప్పడరు, విసుక్కోరు మ్యాక్సిమం ఇక్కడ. బాగా చెప్పాను కదా, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ వాతావరణమే ఉంటుంది మనకిక్కడ. సో వివరంగా చెప్తారు. ఏదైనా ఒకవేళ వెంటనే మనకి అర్థం కాకపోతే అడగొచ్చు. మనం ఎక్కడైనా రాసి పెట్టుకుంటే కొన్ని విషయాలు బెటర్, తర్వాత మర్చిపోకుండా ఉంటుంది. వాళ్ళు చెప్పి ఇంత నేర్పించిన తర్వాత కూడా మనం ఒక 3 మంత్స్ ప్రొబేషన్ ఉంటుంది కదా, ఆ ప్రొబేషన్ అయిన తర్వాత కూడా ఏదైనా పొరపాట్లు చేసామంటే చెప్పాం కదా ఇలా చేస్తున్నారు ఏంటి అన్న ఒక నెగిటివ్ పాయింట్ మనమే క్రియేట్ చేసుకొని ఉంటుంటుంది. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళు చెప్పేది విని రాసుకుని, లేదంటే మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ అడిగి బాగా చేస్తే కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంటుంది. కొంచెం స్మార్ట్‌గా చేస్తుంది వర్క్, స్మార్ట్‌గా చేస్తున్నారు అని చెప్పేసి మంచిగా ఇదవుతారు. లేదంటే కానీ ఇంకా మనల్ని ఎలా ఎక్కేస్తారంటే వీళ్ళకి ఏం చేత కాదు, ఇండియాలో నుంచి ఎస్ఎన్బి ఎగ్జామ్ అయితే ఏదో రాసి వచ్చేసారు తప్ప వీళ్ళకి ఏం వర్క్ తెలియదు అన్నట్టుగా ఉంటుంది. సో ఆ ఒపీనియన్ రాకుండా చేసుకుంటే బాగుంటుంది మనకి ఫ్యూచర్లో అని చెప్పేసి చెప్తున్నాను. నేను ఇప్పటివరకు వీడియో చూసారంటే అర్థమైంది, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది, నేను యూట్యూబ్ వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఇక్కడి వరకు చూసినందుకు. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.